ఈ వీడియోలో మనము అకరణీయ సంఖ్యల యొక్క సంకలన తత్సమాంశం గురించి తెలుసుకుంటాము. అడిటివ్ ఐడెంటిటీ ఆఫ్ రేషనల్ నెంబర్స్. ఇప్పుడు ఒక సంఖ్యారేఖను తీసుకున్నాము అనుకోండి. ఈ సంఖ్యారేఖపై 3 అనేది ఉంది. ఇప్పుడు ఈ 3కు మనము 4ను కలపాలి అంటే సంఖ్యారేఖపై ఎటువైపుకు వెళ్తాము? మనము ఏదైనా ఒక సంఖ్యను కలుపుతున్నాము అంటే సంఖ్యారేఖపై కుడివైపుకు వెళ్తాము అనేది మనకు తెలుసు. ఇప్పుడు 3కి 4ను కలిపితే ఎంత వస్తుంది? 7 అనేది వస్తుంది. అది మనకు తెలుసు. అయితే ఇప్పుడు ఇదే సంఖ్యారేఖపై 3కు మనము 0ని కలిపాము అనుకోండి. అప్పుడు ఎంత వస్తుంది అంటే 0ని కలిపితే మనకు సంఖ్యలో ఎటువంటి మార్పు అనేది ఉండదు. ఇప్పుడు మనం 0 యొక్క పాత్ర గురించి తెలుసుకుందాం. ఒక సంఖ్యకు అంటే 1కి మనము 0ని కలిపామనుకోండి ఎంత వస్తుంది? 1 వస్తుంది. 29కి 0ని కలిపితే 29 అనేది వస్తుంది. -14కి 0ని కలిపామనుకోండి ఎంత వస్తుంది? -14 అనేది వస్తుంది. ఒకవేళ 0కి 0ని కలిపితే ఎంత వస్తుంది? 0నే వస్తుంది. అంటే పూర్ణ సంఖ్యలకు లేదా పూర్ణాంకాలకు 0 కలిపితే ఆ సంఖ్యల్లో ఎటువంటి మార్పు ఉండదు అని మనం చెప్పచ్చు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక సంఖ్యకు 0ను కలిపినా అదే సంఖ్య వస్తుంది. కాబట్టి 0ను సంకలన తత్సమాంశము అని అంటాము. దీన్ని ఇంగ్లీష్లో అడిటివ్ ఐడెంటిటీ అంటాము. అయితే ఇది అకరణీయ సంఖ్యలకు వర్తిస్తుందా? ఇప్పుడు మనం చూద్దాం. ఒక అకరణీయ సంఖ్యను తీసుకుందాం. ఉదాహరణకు 1/3ని తీసుకొని ఇప్పుడు మనం దీనికి 0ని కలిపితే ఎంత వస్తుంది అంటే 1/3 ప్లస్ 0ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 0/3గా రాసుకోవచ్చు. అప్పుడేమవుతుంది? హారాల యొక్క కసాగు ఎంత? 3 వస్తుంది. లవంలో 1 + 0 వస్తుంది. అప్పుడు ఎంత వస్తుంది మనకు? 1/3 అనేది వస్తుంది. అంటే మనం ఏ సంఖ్య తీసుకున్నామో 0ను కలిపినా కూడా మనకు అదే సంఖ్య అనేది వచ్చింది. మరొక కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇప్పుడు మనం 2/3ని తీసుకొని దీనికి 0ని కలిపితే ఎంత వస్తుంది? ఇప్పుడు కూడా మనకు 2/3 అనేది వస్తుంది. అలాగే -6/3కు 0ని కలిపితే -6/3 వస్తుంది. అలాగే 0కు మనం 15/8ని కలిపామనుకోండి అప్పుడు ఎంత వస్తుంది? 15/8 అనేది వస్తుంది. అంటే ముందు మనం 0ని కలిపినా తర్వాత 0ని కలిపినా కూడా మనకు అదే సంఖ్య అనేది వస్తుంది. కాబట్టి ఒక అకరణీయ సంఖ్యకు 0ని కలిపితే ఆ అకరణీయ సంఖ్యలో ఎటువంటి మార్పు ఉండదు అని మనం చెప్పచ్చు. అకరణీయ సంఖ్యలు సంకలన తత్సమాంశంను కలిగి ఉంటాయి అని మనం చెప్పచ్చు. ఇక్కడ మీకోసం ఒక అదనపు ప్రశ్న, బోనస్ క్వశ్చన్. నిజ జీవితంలో సంకలన తత్సమాంశం ఏ సందర్భంలో కనిపిస్తుంది? బ్యాంకు ఖాతాలు, ఉష్ణోగ్రత మార్పులు లేదా క్రీడల స్కోర్లు వంటి వాటిని ఒకసారి గమనించండి. 0 కలపడం వల్ల నిజంగా ప్రయోజనం కలిగే ఏదైనా సందర్భాన్ని మీరు ఆలోచించండి.